ఏనుగు ఎగురుతుందని మీరంటే అవును నిజమే అని ఒప్పుకుంటా అంటోంది చెన్నై చంద్రం త్రిషాకృష్ణన్. నిజాయితీతో జీవించండి, ఓ మంచి వ్యక్తిగా ఉండండి, అదే మీ జీవితంలో అత్యుత్తమ రోజు అనిపిస్తే హాయిగా నిద్రపోతారు. ప్రేమే సర్వస్వం కాదంటూ చాలా సుదీర్ఘంగా పోస్టు పెట్టింది. అసలు విషయం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. త్రిషాకృష్ణన్ కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యర్థులకు త్రిష కూడా టార్గెట్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విజయ్ని విమర్శిస్తూనే పదే పదే త్రిష పేరు ప్రస్తావిస్తున్నారు. మరొకవైపు భార్య సంగీతతో విడాకుల కేసు నడుస్తుండటంతో విజయ్ వ్యక్తిగత జీవితం మరింత టార్గెట్ అయింది. కొన్ని నెలలుగా ఎన్ని విమర్శలు ఎదురైనా సైలెంట్గా ఉన్న త్రిష లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఓ కోట్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే అటు విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు, విజయ్ త్రిష డేటింగ్ వార్తలకు కౌంటర్లా ఉంది. ప్రేమగా పవర్ఫుల్గా ఉన్న ఆ పోస్ట్లో ఏం రాశారంటే, మీరు ఇతరుల అభిప్రాయాలను, వైఖరులను నియంత్రించలేరు, శాసించను లేరు. మీరు చేయగలిగింది కేవలం మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించటమే. మంచి వ్యక్తిగా ఉండండి, నిజాయితీతో జీవించండి, నిజాయితీగా మాట్లాడండి, ఇదే మీ జీవితంలో అత్యుత్తమ రోజు అని మీరు తెలుసుకుంటే హాయిగా నిద్రపోగలరు అని రాసుకొచ్చింది త్రిష. అక్కడితో ఆగిపోలేదు. ఇంకా పోస్ట్లో ఏముందంటే, నేను ఎవరితోనూ వాదించే స్టేజ్లో లేను. ఏనుగు ఎగురుతుందని మీరంటే ఎస్ అని ఒప్పేసుకుంటా. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించను. ఎందుకంటే వివరించడం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. కొన్ని వాదనలు అపార్థాలు కావు, వాటిని ఆహ్వానిస్తేనే నీరసం వచ్చేస్తుంది. అందుకే చిరునవ్వుతో నా శాంతిని కాపాడుకుంటాను అని ఒక మహిళ చెప్పిన వీడియోని పోస్ట్ చేశారు త్రిష. ప్రేమే సర్వస్వం కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదనే కోట్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ నిజం అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు త్రిష. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పలేని త్రిష ఇలా పరోక్షంగా మాట్లాడుతుందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. 2 దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష 42 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి మాట ఎత్తలేదు. గతంలో ఎందరితోనో నో ప్రేమ వ్యవహారం నడిపారనే వార్తలు వచ్చినా ఎక్కడా బయటపడలేదు త్రిష. ఆ మధ్య వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలో పెళ్లి అనే సమయంలో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. విజయ్తో బంధం బలపట్టమే కారణమంటున్నారంతా. ఇలాంటి టైంలో విజయ్ రాజకీయాల్లోకి రావటం, భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవటంతో త్రిషతో డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. పైగా ఓవైపు విడాకుల కేసు నడుస్తుండగానే ఓ వివాహ వేడుకకు జంటగా హాజరయ్యారు త్రిష విజయ్. ఓ హీరోయిన్తో సంబంధం పెట్టుకుని తన మాటను పట్టించుకోలేదని భార్య సంగీత విడాకులకు అప్లై చేశారు. పాద్యమన్ లాంటి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా త్రిషని కామెంట్ చేశారు. ప్రస్తుతం త్రిష సూర్యతో కలిసి కరుపు, చిరంజీవితో కలిసి విశ్వంబర మూవీస్ చేస్తున్నారు. మోహన్ లాల్తో కలిసి నటించిన రామ్ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు త్రిష. మొత్తంగా చూస్తుంటే తమిళనాడు ఎన్నికలు పూర్తయ్యే వరకు విజయ్ త్రిష బంధంపై రూమర్స్ సాగేలా లేవు. ఆమె ఏ విమర్శ పైనైనా నేరుగా స్పందించకుండా కూల్గా ఉంటున్నారు.